మెగానెన్ టీవీ. ఒకప్పుడు యుద్ధం అంటే సైనికులు సరిహద్దులో తుపాకులు పట్టుకొని పోరాడేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇది బటన్స్ నొక్కితే బాంబులు పేలే టెక్నాలజీ యుగం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరులో ఎవరు ఊహించిన అత్యంత ఆధునిక ఆయుధాలు రంగంలోకి దిగాయి. ఓవైపు భూగర్భంలో 100 అడుగుల లోతులో ఉన్న బంకర్లను సైతం పసిగట్టి పేల్చేసే ప్రిసిషన్ గైడెడ్ మ్యాన్యుషన్స్, మరోవైపు శత్రువుల రాడర్లకు చిక్కకుండా ఆకాశం నుంచి నిప్పులు కురిపించే 5వ తరం స్టీల్త్ ఫైటర్ జెట్స్. ఇవి చాలా అన్నట్లు గుంపులు గుంపులుగా దూసుకొచ్చి విధ్వంసులు సృష్టించే ఇరాన్ కమికాజ్ డ్రోన్లు, హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణులు. మిడిల్ ఈస్ట్ ఆకాశం ఇప్పుడు ఒక అతిపెద్ద వెపన్ టెస్టింగ్ గ్రౌండ్ గా మారిపోయింది. ఈ రెండు వర్గాల మధ్య ఉన్న ఈ అత్యంత భయంకరమైన ఆయుధ సంపద ఏంటి? టెక్నాలజీ యుద్ధంలో ఎవరిది పై చేయి కాబోతుంది? ఇరాన్ బలమేంటి? ఇజ్రాయెల్, అమెరికాల వ్యూహం ఏంటి? ఖమేనీ, నస్రల్లా లాంటి టాప్ కమాండర్లను ఇజ్రాయెల్ ఎక్కడున్నా వదిలిపెట్టకుండా ఎలా చంపగలుగుతుంది? వందల సంఖ్యలో ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయెల్ భూభాగం మీద పడకుండా గాల్లోనే ఎలా పేలిపోతున్నాయి? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం, అదే అడ్వాన్స్డ్ మిలిటరీ టెక్నాలజీ. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ కూటమి మధ్య జరుగుతున్న ఈ యుద్ధం పూర్తిగా రాడార్లు, జెట్స్, స్మార్ట్ బాంబుల చుట్టూ తిరుగుతుంది. ఒకవైపు ఇజ్రాయెల్, అమెరికా వద్ద ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన ఎయిర్ ఫోర్స్ ఉంది. వీరు వాడే టార్గెటెడ్ వెపన్స్ శత్రువుల స్థావరాలను అత్యంత ఖచ్చితత్వంతో నాశనం చేస్తున్నాయి. మరోవైపు వైమానిక దళం పరంగా కాస్త వెనుకబడిన ఇరాన్ తన సొంతంగా అభివృద్ధి చేసుకున్న డ్రోన్ల సమూహాలు, బాలిస్టిక్ మిసైల్స్ తో ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ ను ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహాన్ని అమలు చేస్తుంది. ఆకాశంలో ఆధిపత్యం విషయంలో ఇజ్రాయెల్, అమెరికా కూటమికి తిరుగులేదు. వారి వద్ద ఉన్న ప్రధాన అస్త్రం F-35 లైట్నింగ్ II. ఇజ్రాయెల్ దీనిని అదీర్ అని పిలుస్తుంది. ఇది 5th జనరేషన్ ఫైటర్ జెట్. ఇవి ఇరాన్ రాడర్లకు అస్సలు చిక్కవు. దీని ప్రత్యేకత ఇదే. శత్రు దేశపు గగనతలంలోకి చొరబడి టార్గెట్ ను లాక్ చేసి బాంబులు వేసి తిరిగి వచ్చే వరకు శత్రువులకు ఇవి వచ్చినట్లు కూడా తెలియదు. వీటితో పాటు భారీ బాంబులు మోసుకెళ్లే F-15, F-16 ఫైటర్ జెట్స్ అమెరికా, ఇజ్రాయెల్ వద్ద వందల సంఖ్యలో ఉన్నాయి. ఇక దీనికి పోటీగా ఇరాన్ వద్ద పాతకాలం నాటి అమెరికన్ F-14 టోమేకాట్స్, రష్యన్ MiG-29లు మాత్రమే ఉన్నాయి. గాల్లో ఇజ్రాయెల్ జెట్స్ తో ఇవి నేరుగా పోరాడటం దాదాపు అసాధ్యం. వైమానిక దళం లేని లోటును ఇరాన్ తన భారీ బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల ద్వారా తీర్చుకుంటుంది. వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఖచ్చితమైన దాడులు చేయగల సామర్థ్యం ఇరాన్కు ఉంది. ముఖ్యంగా షహీద్ కమికాజ్ డ్రోన్లను ఒకేసారి వందల సంఖ్యలో ప్రయోగించి శత్రువుల డిఫెన్స్ ను ఏమార్చడం ఇరాన్ వ్యూహం. ఇరాన్ దాడులను తిప్పికొట్టడానికి ఇజ్రాయెల్ వద్ద బహుళ అంచెల రక్షణ వ్యవస్థ ఉంది. తక్కువ దూరంలో వచ్చే రాకెట్లను అడ్డుకునే ఐరన్ డోమ్లు, మధ్యశ్రేణి క్షిపణులను పేల్చే డేవిడ్స్ స్లింగ్స్, వాతావరణం బయటే బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోగల అత్యంత పవర్ఫుల్ యారో 2, యారో 3 డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. గతంలో జరిగిన దాడుల్లో ఇరాన్ ప్రయోగించిన 90% క్షిపణులను ఈ వ్యవస్థలే గాల్లోనే పేల్చేశాయి. ఈ యుద్ధంలో అత్యంత భయంకరమైన ఆయుధం ప్రిసిషన్ గైడెడ్ మ్యూనిషన్, అంటే GPS లేజర్ టార్గెటింగ్ ద్వారా చేసిన బాంబు. అంగుళం కూడా తేడా లేకుండా ఖచ్చితమైన టార్గెట్ ను హిట్ చేస్తుంది. ఇజ్రాయెల్ వాడుతున్న JDMA కిట్లు సాధారణ బాంబులను స్మార్ట్ బాంబులుగా మారుస్తాయి. ఇరాను, హిజ్బుల్లా అగ్రనేతలు భూమికి 100 అడుగుల లోతుల్లో అత్యంత కఠినమైన కాంక్రీట్ బంకర్లలో దాక్కుంటారు. వారిని చంపడానికి అమెరికా ఇజ్రాయెల్ గైడెడ్ బాంబు యూనిట్ లాంటి బంకర్ బస్టర్ బాంబులను వాడుతున్నాయి. ఇవి నేలను ఢీకొట్టగానే పేలవు. ఆ కాంక్రీట్ ని చీల్చుకొని అడుగున ఉన్న బంకర్లోకి వెళ్లాకే పేలుతాయి. ఇటీవలి ఖమేనీ, నస్రల్లా స్థావరాలపై జరిగిన దాడులో వాడింది ఇవే. ఒకప్పుడు సైన్యం సంఖ్యను బట్టి యుద్ధాల్లో గెలుపు ఉండేది. కానీ ఇప్పుడు ఎవరి దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటే వాళ్ళదే ఆధిపత్యం. రాడార్లకు చిక్కని స్టీల్త్ జెట్స్, భూగర్భాన్ని చీల్చే బంకర్ బ్లాస్టర్ బాంబులు ఒకవైపు ఉంటే, ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ ని ఏమార్చేల వందలాది డ్రోన్లు, మిసైళ్లతో ఏకకాలంగా దాడులు చేసే వ్యూహాలు మరోవైపు ఉన్నాయి. ఈ ఆయుధాల ప్రయోగంతో మిడిల్ ఈస్ట్ ఇప్పుడు నిప్పుల కొనివిలా మారింది. ఈ హైటెక్ యుద్ధం ప్రపంచ భద్రతకే ముప్పుగా పరిగణిస్తుంది. మరి ఇరాన్ బాలిస్టిక్ పవరు, ఇజ్రాయెల్, అమెరికా స్మార్ట్ బాంబులో ఏది పైచే సాధిస్తుందన్నది కాలమే నిర్ణయిస్తుంది.